నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవన్నీ కలిసి చేసిన ప్రభుత్వం. సరే, వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రకారము ముఖ్యమంత్రి కింద చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కింద పవన్ కళ్యాణ్ గారు ఇవి చేసి మంత్రివర్గంతో వెళ్ళి ముందరికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడాను 6 నెలలు చూసి ఓపిక పట్టి మొన్న కూడా అందరికీ చెప్తున్నారు, 6 నెలలు అయిపోయింది ఎక్స్పెరిమెంటల్ టైము, ఇక మీరందరూ సమాయత్తమై జాగ్రత్తగా పనిచేసి కార్యోన్ముఖులు కావాలి, మన రాష్ట్రాన్ని ముందర తీసుకెళ్లాలని ఒకటి అని అన్నారు. సరే, ఆయన మామూలుగా ఈ సనాతన ధర్మం మీద ఒక మూమెంట్ అయితే తీసుకుని వచ్చారు. అది ఒక విధంగా మంచిదే. అది కాకుండా ఇప్పుడు నిన్న జరిగినటువంటి తిరుపతి స్టాంపేడ్ మీద ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. సో దీని మీద డిఫరెంట్ కామెంట్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ టీటీడీ చైర్మన్ గారు కూడాను ఆయన మీద అండము, తర్వాత మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఆయన అన్నది కాదు నేను ముందరే చెప్పానని చెప్పి ఇది చేయడం ఇదంతా ఉంది. సో అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడాను కంకణబద్ధుడే ఉంటాడనుకుని మరి ఆయన స్టేట్మెంట్లో కూడా చూస్తే నెలలో 15 రోజులు నేను పిఠాపురంలో ఉండి దాని చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు తిరిగి దాని అభివృద్ధికి కూడా పాటుపడతానని చెప్పి ఆయన విధమైన ఇది చేసుకుంటున్నారు. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలిలో ఏమైనా మార్పు అవసరం ఉంటుందా, లేకపోతే ఇట్లాగే వెళ్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్ష రాష్ట్రం కింద ముందరికి తీసుకెళ్ళంటే ఆల్రెడీ బోళ్ళన్ని తాయిలాలు అనౌన్స్ చేశారు, అవన్నీ చేస్తూ ముందరికి తీసుకెళ్ళడంలో ఈయన పాత్ర ఎట్లా ఉంటుంది దాని మీద మీ యొక్క అభిప్రాయం? చాలా క్యాల్కులేటెడ్గా ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందడుగేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి స్టేట్మెంటు జస్ట్ లైక్ దట్ అంటున్నది కాదు, చాలా డీప్ థింకింగు, ఆలోచనను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. బేసిక్గా 2024 ఎలక్షన్ల ముందుకు పోతే అందరూ అక్నాలెడ్జ్ చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏర్పడటానికి, వీళ్ళు పవర్లోకి రావటానికి చాలా చాలా ఇంపార్టెంట్ రోలు పవన్ కళ్యాణ్ గారు ప్లే చేశారు. ఆ కూటమిని ఆయన ముందు తీసుకపోకపోతే ఒకవేళ జనసేన, బీజేపీ కలిసి సపరేట్గా పోటీ చేసి ఉంటే ఫలితాలు ఘోరంగా ఉండుండేవి. అందుకని ఈ రోజుకు ప్రతిడం ఆయన మాట అంటున్నాడు, అందరం కలవకపోతే 164 వచ్చుండేవని మొన్న కూడా అన్నాడు. సో హీస్ కాన్షియస్ ఆఫ్ ఆయన చేసిన కాంట్రిబ్యూషన్. ఆయన ఒకవేళ కనుక ఎవరికి పూర్తి మెజారిటీ రాకుండా వచ్చుండుంటే అప్పుడు జనసేన ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్ అయి ఉండేది. ఇది గవర్నమెంట్ ఫార్మేషన్లో చాలా ఇంపార్టెంట్ రోలు ప్రతి డెసిషన్లో ప్లే చేసి ఉండేవాళ్ళు. బట్ ఏమైంది, ఈ స్వీప్ ఎంత స్వీప్ వచ్చేసిందంటే అది ఎవరు ఊహించనంత స్వీప్ వచ్చేసింది. తెలుగుదేశానికి తనంతట తానే ఫుల్ మెజారిటీ వచ్చింది. ఫుల్ మెజారిటీ వచ్చిన తర్వాత ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మేజర్ పాలసీ డెసిషన్స్లో, మేజర్ పాలసీ ఇష్యూస్లో ఈయనకు ఎంత రోల్ ఇస్తున్నారు, ఎంత ఈయన కన్సల్ట్ అవుతున్నాడు అనే దాని మీద కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే పూర్తి వాళ్లకు మెజారిటీ ఉంది, వాళ్ళంతటా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోగలరు. అది ఆ పరిస్థితిలో ఉన్నది. అదే కనుక ఫుల్ మెజారిటీ లేకుండా ఉంటే తప్పకుండా ఈయన ప్రతి డెసిషన్లో ఈయన ఇన్పుట్ ఉండేది. ఇప్పుడు అది జరుగుతూ ఉన్నట్లు లేదు, అది ఆయనకు తెలుసు. బట్ దానిని ప్రస్ఫుటంగా బయటపెట్టకుండా ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తున్నాడు. అది బేసిక్గా ఆయన చేస్తుంది, ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తున్నారు. నేను ఈ కూటమి గవర్నమెంట్ ఏర్పడటంలో చాలా ప్రధాన పాత్ర పోషించాను, అది మీరు మర్చిపోవద్దు. దట్స్ ఎ పాయింట్ విచ్ ఈస్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్. కరెక్ట్ కూడా, అంటే మళ్ళా 2029లో సపరేట్గా పోతే ఏదెటుకు పోతుందో ఎవరికి తెలియదు. సో అదే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది కాస్త గమనిస్తూ ఉన్నారు కాబట్టే ఎల్లో మీడియా కూడా కొంత దీని మీద ఫోకస్ చేసి మాట్లాడుతుంది. మన ఆర్కే గారి తొలి పలుకుల్లో 29 గురించి మాట్లాడుతూ జగన్, పవన్ ఉంటారు, లోకేష్ ఉండగలుగుతాడు అంటాం కూడా దీనికి ఈ ఇష్యూను వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. సో తన ఇంపార్టెన్స్ను చెప్పుకుంటూ పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇస్తూ దానికి ప్రభుత్వం రెస్పాండ్ అయ్యేటట్టు
సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకుంటూ తన ఇండిపెండెన్స్ని చాడుతూ గవర్నమెంట్లోనే ఉంటూ ముందుకు పోతాడు. ఇది ఐ థింక్ ఆయన పాలసీగా తీసుకున్నట్టుంది. అందుకనే ఇష్యూస్ మీద అయితే ఇండిపెండెంట్గా మాట్లాడుతున్నాడు. బట్ స్టిల్ ఫైనల్ టచ్కి వచ్చేటప్పటికి నేను కూటమిలోనే ఉంటాను, అందరం కలిసి పనిచేద్దామని ఇస్తున్నాడు. సో తన ఇంపార్టెన్స్ను, తన రోల్ను, తన స్పేస్ను స్పెసిఫిక్గా డిఫైన్ చేసుకుంటూ దానిని కల్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడాలి ఎట్లా పోతుంది అనేటటువంటిది. దీనివల్ల కూటమిలో కొంత ఫ్రిక్షన్ వస్తుందా? ఫ్రిక్షన్ వచ్చినా సార్ట్ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఛాయిస్ లేదు, వీళ్ళకు లేదు, వాళ్లకు లేదు. అదే మొన్న కూడా జరిగింది. సడన్గా ఒక మాట అనేసి చైర్మన్ టీటీడీ మళ్ళా వచ్చి లేదు నేను అట్లా లేదని అంటే షోస్ ఆ ఇంపార్టెన్స్ను వీళ్ళు కూడా గ్రహిస్తున్నారు. చూద్దాం దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందనేది. 2029కి వచ్చేటప్పటికి ఎవరితో పోతారు, ఏ రకమైనటువంటి కాంబినేషన్స్ ఉండబోతున్నాయి చూడాలి. దీని గురించి ఆల్రెడీ కొంత డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. ఒకటి ఈవెన్ ఎల్లో మీడియా వీళ్ళు రియలైజ్ చేసుకుంటూ ఉన్నది ఏంటి అంటే అరెస్ట్ ద్వారా జగన్ను కంటైన్ చేయటం సాధ్యం కాకపోవచ్చు అని ఒక డెసిషన్కి వచ్చినట్టున్నారు. ఎందుకనంటే బీజేపీ దృష్టిలో కూడా ఆంధ్రాలో కాంగ్రెస్ ఎదగటం వాళ్లకు కన్వీనియంట్ కాదు. ఆంధ్రాలో కాంగ్రెస్ ఎదగకూడదు అంటే వైఎస్ఆర్సీపీ కంటిన్యూ కావాలి. ఆ స్ట్రాటజీలో ఈయన మీద పెద్దగా చర్యలు చేసుకోకపోవచ్చు అనేటటువంటి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే ఎల్లో మీడియా వచ్చేసింది. బికాస్ అంతకుముందు ఏం జరుగుతుందో చూడాలి, ఏమవుతుందో చూడాలన్నప్పుడు ఇప్పుడు చాలా క్లియర్గా మన ఆయన వీక్లీ కామెంట్లో కూడా ఈ ఇష్యూను మెన్షన్ చేశాడు ఆర్కే గారు. సో వీళ్లకు అరెస్ట్ ద్వారా ఇతన్ని కట్టడి చేయలేమనేటటువంటి ఒక డెసిషన్కి వచ్చారు. అరెస్ట్ ద్వారా కట్టడి చేయనప్పుడు 2029 ఎలక్షన్ జరిగితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆ పరిస్థితి అప్పుడు ఈయన ఎట్లా ఉంటాడు? ఫైనల్గా అది పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ లాగా పోతుందా ఎలక్షను అనేటటువంటి ఈ స్పెక్యులేషను మిగిలిన వాళ్ళలో కాదు, ఎల్లో మీడియాలోనే స్టార్ట్ అయింది. సో ఇది చూడాలి. ఆయన అయితే తన కార్డ్స్ని చాలా కేర్ఫుల్గా వాడుకుంటూ అవసరం వచ్చిన చోట అగ్రెసివ్గా ఉంటూ స్టేట్మెంట్స్ ఇస్తూ మళ్ళా వెనక్కు తగ్గుతూ ముందుకు పోతున్నాడు. సో చాలా థింకింగ్గా ముందుకు పోతున్నాడు. చూడాలి ఈ ఫలితాలు ఎట్లా ఉంటాయనేది. కొంతవరకు బీజేపీ ఏ వ్యూ తీసుకుంటుందనే దాని మీద కూడా ఆధారపడి. అలాగే మీరు అన్నట్లు ఆయన ప్రతి ఇంపార్టెంట్ ఎక్కడైతే డీవియేషన్ ఉందో దాని క్వశ్చనింగ్ అయితే బాగా చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక స్మాల్ ఇన్స్టెన్స్ అనిత్ గారి మీద వ్యవహార శైలి ఏది లేదని చెప్పి ఆయన చెప్పడము మీరు అంటే తర్వాత అది సర్దుమణి కూడా అయింది. బట్ ఎక్కడైనా ధైర్యంగా చెప్పగాలి అని అనుకుంటే ఆయన చెప్పేస్తున్నాడు, మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాడు. సో దట్ అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఈ పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్లోనూ కూటమిలో కూడాను డెవలప్ చేస్తున్నారు. అందువరకు ఆయన్ని మనం అభినందించాలి. మంచి విషయాలు ముచ్చరించారని నమస్కారం.